హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే జయదేవ్ అంటారు, భగవంతుడా, ఏమీ కానీ లక్కీని మిత్రకి కూతుర్ని చేశావు. సొంత కొడుకైన జున్నుని మిత్రకి కొడుకు అన్న విషయం తెలియకుండా చేశావు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉన్న ఈ బంధాలని ఎప్పుడు ఒక గూటికి చేరుస్తావో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క మనీషాకి సంబంధించిన రౌడీలు రోడ్డు మీద వెతుకుతూ ఉంటారన్నమాట భాస్కర్ కోసం. ఇక ఒక దగ్గర మార్కెట్ దగ్గర కనిపిస్తాడనమాట భాస్కర్. ఇక భాస్కర్ ఫోటో తీసి వెంటనే మనీషాకి వాట్సాప్ చేస్తారా రౌడీలు. మేడం ఇతనే కదా అనగానే, భాస్కర్ ఎక్కడ కనిపించాడు మీకు అని చెప్పి మనీషా అడుగుతుంది. ఇక్కడే పూర్ణ మార్కెట్లో ఉన్నాడు మేడం, వాడిని ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటారా రౌడీలు. అప్పుడు మనీషా అంటుంది, ఇప్పుడు వాళ్ళని ఏమి చేయదు, ఏం చేసినా వాడికి అనుమానం వచ్చేస్తుంది, జస్ట్ వాడిని ఫాలో అవ్వండి, లొకేషన్ నాకు పెట్టండి, నేను వచ్చేస్తాను అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది. మరోపక్క ఇక అప్పుడే దేవి అని వస్తుంది మనీషా దగ్గరికి. ఏంటి మనీషా, ఎక్కడికో రెడీ అయినట్టున్నావు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ నాకున్న కొన్ని ప్రశ్నలకి వాటికి డౌట్స్ ఉన్నాయి కదా, వాటిని తేల్చాలి. ఆ ప్రశ్నలు అవన్నీ నాలోనే ఉంటే సరిపోదు కదా, వాటికి సమాధానాలు కనుక్కుంటాను. ఇక నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తాను, అప్పుడే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కళ్ళు తెరుస్తాయి. ముందు నేను కనుక్కుంటాను ప్రూఫ్తో సహా, ఆ తర్వాత చెప్తాను అందరి లెక్కలు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఓ మరీ అయితే పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నావు, సరే పద నేను కూడా వస్తాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనీషా అంటుంది, ఆంటీ ఆ ప్లాన్ ఏంటనేది ఇప్పుడైతే చెప్పను, ఎందుకంటే కొన్ని నేను అనుకున్నవి చెప్తుంటే జరగడం లేదు. ఇక ఇప్పుడు మిమ్మల్ని అయితే నేను తీసుకెళ్ళలేను, నేను ఒకదాన్ని వెళ్తానంటీ అనగానే, సరే అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి దేవి అని అంటుంది. సరే అని చెప్పి ఇక మనీషా బయలుదేరుతుంది. ఇక అప్పుడు దేవి అని మనసులో అనుకుంటుంది, ఏంటి మనీషా అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ ప్లాన్ అయినా నాకు చెప్పే చేస్తుంది, ఇప్పుడేంటో మరి అసలు దేని గురించి ఏ విషయం గురించి ఇంత ఇదిగా ఆరాటపడుతుందో అని చెప్పి దేవి అని అనుకుంటుంది. మరోపక్క భాస్కర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ రౌడీలు వెనకాల ఫాలో అవుతుంటారు. ఇక భాస్కర్ గమనించి, వీళ్ళేంటి కావాలని నా వెనకాల వస్తున్నారా, లేదంటే మామూలుగానే వాళ్ళ దారి వాళ్ళు వెళ్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు భాస్కర్ మనసులో. పక్క మనీషా కారులో బయలుదేరుతుంది. ఇక ఒకప్పుడు మిత్ర తన పెళ్లి ఫోటో కింద విసిరేసి కొట్టినప్పుడు ఆ భాస్కర్ ఇక పెళ్లి ఫోటోని చూసి, ఆ ఫోటోలో లక్ష్మి ఉండడం చూసి మిత్ర పక్కన ఇక షాక్ అవుతాడు కదా భాస్కర్. ఆ రోజే మనీషా అడుగుతుంది, కానీ భాస్కర్ తడబడి ఇక నిజం దాచేస్తాడు. ఇక ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఇలా మనీషా అనుకుంటుంది, భాస్కర్ ఆ రోజు నువ్వు మిత్ర పెళ్లి ఫోటో చూసినప్పుడే నీ మొహంలో కంగారు కనిపించింది, దానికే నా అనుమానం మొదలైంది. ఇప్పుడు నీ దగ్గర నుంచి నిజం రాబట్టేదాకా నేను నిద్రపోను అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది. మరోపక్క భాస్కర్కి ఇక వెనకాల వస్తున్న రౌడీల మీద డౌట్ వస్తుంది అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. ఇక రౌడీలు కూడా పరిగెడుతూ ఉంటే ఇక భాస్కర్ ఎదురుగా వచ్చి కారు ఆగుతుంది. మనీషా కారులోంచి దిగుతుంది. ఇక మొత్తానికి ఇక భాస్కర్ని అయితే కిడ్నాప్ చేసేసి ఇక కట్టిపడేస్తారు. ఏంటి మనీషా మేడం, నన్నెందుకు ఇలా కట్టిపడేశారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, కొన్ని నిజాలు నీ నుంచి రాబట్టడం కోసం అని చెప్పి అనగానే, ఏంటి మేడం ఏం నిజాలు అని చెప్పి భాస్కర్ అడుగుతాడు. మనీషా అంటుంది, నీ దగ్గర ఏ నిజమో లేకపోతే నా మనుషులు నిన్ను ఫాలో అవుతుంటే నువ్వు ఎందుకు భయపడ్డావు, ఎందుకు పరిగెత్తావు? నీ దగ్గర నిజం ఉంది, అసలు నిజం ఉండబట్టే ఆ రోజు పెళ్లి ఫోటో చూసి తడబడ్డావు. అదే కాదు, బంగారం లాంటి జాబ్ మిత్ర దగ్గర ఉండా కూడా నువ్వు జాబ్ మానేసావు, ఇలా అజ్ఞాతవాసిలాగా ఉన్నావు అంటే ఏదో నిజం దాస్తున్నావు, చెప్పు అనగానే, అసలు మీకు ఏ నిజం కావాలి చెప్పండి మేడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, మనీషా అంటుంది, ఆ రోజు చింతపల్లి బస్ యాక్సిడెంట్ అప్పుడు నీ భార్యని కాపాడింది ఎవరు? కొంతకాలం నీ దగ్గర చెల్లిలాగుందే ఆ అమ్మాయి ఎవరు? మిత్ర దగ్గర పాపను వదిలేసి రహస్యంగా వెళ్ళిపోయిందే ఆ అమ్మాయి ఎవరు? చెప్పు చెప్పు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఏమో మేడం నాకు అంత తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు భాస్కర్. నేను చెప్పనా, దీనన్ని ప్రశ్నలకి సమాధానం లక్ష్మి, అంతేనా? లక్ష్మియే కదా. నువ్వు నిజం చెప్పలేదనుకో, నేరుగా మిత్రనే అడిగి తేల్చుకుంటాను, చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, నాకేం తెలియదు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు భాస్కర్. ఇప్పుడు మనీషా అంటుంది, నేను ఇన్ని మాటలు చెప్పానే, లక్ష్మి గురించి చెప్పానే, నువ్వు అసలు ఇంత చల్లగా వర్షం పడే టైంలో కూడా నీకు చెమటలు పడుతున్నాయంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా నిజమని దీనికి బట్టే అర్థమైపోతుంది. చెప్పు, మిత్రకి చెప్పేమంటావా అని చెప్పి మనీషా అంటూ ఉంటే, వద్దు మేడం వద్దు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు భాస్కర్. అయితే మిత్రకే చెప్పేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, వద్దు మేడం నిజం చెప్పేస్తాను, ఆ రోజు చింతపల్లి యాక్సిడెంట్లో నా భార్యని కాపాడింది లక్ష్మి మేడం, కొంతకాలంగా నా చెల్లిలాగున్నది కూడా లక్ష్మియే, ఇక బిడ్డని కానిచ్చింది కూడా లక్ష్మియే, ఇప్పుడు మిత్రగారి దగ్గర పెరుగుతున్న ఆ లక్కీ కూడా సొంత కూతురే, మిత్రగారి రక్తమే అనగానే ఇక అప్పుడు మనీషాకి మొత్తం అంతా అర్థమైపోతూ ఉంటుంది. ఆ రోజు లక్ష్మి సీమంతానికి కూడా ఇక అరవింద వెళ్ళి గాజులు తొరగడం, ఇదంతా ఇక లక్ష్మి డెలివరీ అప్పుడు తీసుకెళ్లడం, ఇదంతా కూడా ఇక లక్ష్మి డెలివరీ కనిన తర్వాత పాపని అరవింద ఎత్తుకున్నాక అచ్చం భాస్కర్ ఈ పాప మా కోడల్లాగే ఉంది అన్న మాటలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మిత్ర పరాయి బిడ్డ అని చెప్పి పెంచుకుంటున్నాడు, అంటే సొంత రక్తమే అనమాట అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు భాస్కర్, ఆ పిల్ల అనాథ కాదు, పరాయి బిడ్డ అంతకన్నా కాదు, సొంత రక్తం, మిత్ర కూతురే మేడం అని చెప్పి భాస్కర్ అంటాడు. నిషా అడుగుతుంది, మరి ఇప్పుడు లక్ష్మి ఎక్కడ చెప్పు భాస్కర్ అనగానే, మీకు తెలుసు కదా మేడం, ఆ రోజు హాస్పిటల్లో బిడ్డని కానేసి వెళ్ళిపోయింది, ఇక ఆ తర్వాత ఎక్కడుందో ఎవరికి తెలియదు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీషా అనుకుంటుంది, ఆ రోజు నా పక్కనే ఉన్న లక్ష్మిని నేను గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడు ఎదురుగా ఉన్న లక్ష్మి కూతురుని కూడా గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడు ఎలాగా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మనీషా.
తర్వాత ఇక మనిష కోపంగా ఇంటికి వస్తుందనమాట. కారులోంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇకైతే ఆల్రెడీ ఇంట్లోనే అటు హాల్లో ఒక పక్కకి లక్ష్మి అలాగే జాను కూర్చుని ఉంటారనమాట. ఆఫీస్ వర్క్స్ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే దేవి అని వస్తుంది హాల్లోకి. ఏంటి మనిష, నువ్వేదో నిజం తెలుసుకుంటా నేను వెళ్ళావు కదా, ఏమైనా తెలిసిందా అనగానే అప్పుడు మనిష చెప్తుంది, ఆంటీ ఆ లక్కీ ఎవరో కాదు, మిత్ర సొంత కూతురు, అనాథ అని చెప్పి పెంచుకున్నాడు, కానీ ఆ విధి వాళ్ళిద్దరిని అలా కలిపింది, అంటే ఈ పాప లక్కీ లక్ష్మియే కనింది అనగానే ఏంటి ఇంత పెద్ద ట్విస్టా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇంతకన్నా పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఆ లక్ష్మికి ఈ లక్కీ పుట్టిందన్న విషయమే తెలీదు. యాక్చువల్గా కవల పిల్లలు తనకి బాబుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ ముందు పాప పుట్టిందనే విషయమే తెలీదు. అంటే లక్ష్మికి పాప ఉందనే సంగతి తెలియదు కాబట్టి పాప కోసం తను రానే రాదు. మరి సంయుక్త రూపంలో తిని ఎందుకు ఇంట్లోకి వచ్చినట్టు? అదే కాదు, నిన్న ఫ్యామిలీ ట్రీ లక్కీ గీసుకొని రమ్మంది, ఆ ఫ్యామిలీ ట్రీలో సంయుక్త తన ఫోటో ఎందుకు పెట్టినట్టు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనిష. అక్కడే ఉన్న లక్ష్మీ జాను కొంత దూరంలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు మాటలు వినరు అనమాట. వాళ్ళ పని ఏదో వాళ్ళ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. అక్క మనిష అంటుంది, ఆ ఫ్యామిలీ ట్రీలో సంయుక్త తన ఫోటో పెట్టింది, అంటే మిత్ర భార్య స్థానంలో లక్కీని తన తల్లిగా అనుకోమంది. దీన్ని బట్టే మీకు అర్థం కావట్లేదా? సంయుక్తే లక్ష్మి అని అనగానే అప్పుడు దేవి అని, ఏమో మనిష నాకేం అర్థం కావట్లేదు, నాకేం తెలియడం లేదు క్లారిటీగా అని చెప్పి అంటూ ఉంటే, నేను నిరూపిస్తాను లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటే అని మనిష అంటుంది. ఇక అప్పుడే జాను అలాగే లక్ష్మి వస్తారంట. ఏంటి మనిష, మార్కెట్లో ఏదో కొత్త మేకప్ కిట్ని చూసినంత వింతగా చూస్తున్నాను అని చెప్పి అడుగుతుందనమాట సంయుక్త. అప్పుడు మనిష అంటుంది, కొన్ని కొత్త విషయాలు కొత్త నిజాలు తెలిసాయిలే, ఆ నిజాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు సంయుక్త, దాని తర్వాత షాక్ అవదు, పదన్నాంటి అని చెప్పి దేవి అని మనిష అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత జాను అంటుంది, అక్క ఆ మనిష కళ్ళల్లో ఆ చూపులో ఆ మాటలో ఏదో తేడా ఉంది, తనకి ఏదో నిజం తెలిసినట్టుంది అనగానే అవును జాను, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం తన దగ్గరున్న ఆ వీడియో ఆ బ్రహ్మస్థాన్ని మనం తీసుకునేదాకా ఈ మారు వేషంలో ఉన్నది నేను ఎలాగైనా ఇలాగే కంటిన్యూ చేసి ఆ వీడియో నేను ఎలాగైనా దక్కించుకోవాలి, అత్తయ్య గారిని కాపాడుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. మరోపక్క దీక్షితులు గారి దగ్గరికి జయదేవ్ వస్తారు. దీక్షితులు గారు అనగానే, ఏంటి జయదేవ్ ఇలా వచ్చావు, అరవింద్ని పలకరించడానిక? పాపం తను అక్కడ మనశ్శాంతిగా ఉండలేక ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా మనశ్శాంతిగా లేదు, అటువైపుగా ఉంది, పలకరించు అని చెప్పి దీక్షితులు గారు అన్నంతో జయదేవ్ వెళ్తారు. అరవింద అని జయదేవ్ అంటారు, అక్కడ మనశ్శాంతి లేదు, 2 జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి చూడలేక ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు కదా అరవింద అనగానే, నిజమేనండి, కానీ నా పెద్దరికం అక్కడ ఉండి ఏమీ చేయలేకపోతున్నానా ఇదిలో నేను ఇక్కడికి వచ్చేసానండి, ఇందుకే వివేక్ పెళ్ళి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే, ఆగిపోయింది, లక్ష్మి ఉందిగా ఆపేసింది అనగానే ఇక ఆ మాటకి షాక్ అవుతుందన్నమాట అరవింద. అంటే నిజంగానే లక్ష్మి వచ్చిందా చెప్పండి, నాకు రెక్కలు వచ్చినట్టుగా అయింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అంటే ఏం లేదు, సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేలా ఉన్నారు కదా, ఏదో ఫ్లోలో అలా లక్ష్మి అన్నాలే, సరే పద ఇంట్లో అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దాము అని చెప్పి జయదేవ్ అంటారు. ఈ లోపల అక్కడే ఉన్న దీక్షితులు గారికి ఇలాగా ముందుగా కనిపిస్తూ ఉంటుంది. మిత్ర కారులో వెళ్తూ ఉంటే ఎవరో రౌడీలు వచ్చి ఇక మిత్రకి ముసుగు వేసి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్నట్టుగా ఆయనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక మనిషి వచ్చి అరవింద జయదేవ్ దగ్గరికి వచ్చి, గురువు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, దీక్షితులు గారు త్వరగా రండి అని చెప్పి ఆయన చెప్తారు. దీక్షితులు గారు అని చెప్పి వచ్చి అడుగుతుందనమాట అరవింద, త్వరగా జయదేవ్ అరవింద మీ ఇద్దరు ఇంటికి బయలుదేరండి అనగానే, ఏమైంది చెప్పండి అనగానే, మిత్రకి ఏదో గండం రాబోతుంది, ఆ గండాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి దీక్షితులుగా చెప్పడంతో జయదేవ్ అరవింద కంగారు పడుతూ ఉంటారు.